వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి గౌరవ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, దేశభక్తిని స్ఫూర్తిగా చేసుకొని బలమైన సంపూర్ణమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి భాగస్వామ్యం అవుతుందని, ఐక్యతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలను ప్రేరేపించడం, శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడంలో అంకిత భావంతో పనిచేస్తామన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చూపిన త్యాగం, ధైర్యం, దేశభక్తి, సేవా తత్పరతకు గౌరవం అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమం 9th క్లాస్ అగ్ని ఉండడంతో కొంత ఎలికి ముందుకు జరిగింది. అన్యదా భావించవలసి వద్దు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న మనం గౌరవించుకుంటాం. సీమ పౌరుషానికి నిలువెత్తు రూపమా, సీమ దొరల పాలిటి ఉగ్ర నరసింహమా, సీమ పౌరుషానికి నిలువెత్తు రూపమా, సీమ దొరల ఓపెన్ అయితేనేమి ఇంకా అనేక మంది త్యాగధనులు ఎంతమంది ఉన్నారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారందరి పేర్లు మనం చెప్పలేం. చరిత్ర వాళ్ళ గురించి రాయకపోవచ్చు, కానీ ఎందరో త్యాగం చేశారు. అలాంటి మహనీయులందరినీ కూడా స్మరిస్తూ మనందరం కూడా ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం కొంతైనా త్యాగాలు చేస్తూ ముందుకు సాగాలని, ప్రజల కోసం, తమ కోసమే కాకుండా అప్పటి నుంచి కూడా మేము వర్ధంతి కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నాం. ఈ విగ్రహం స్థాపనలో ముఖ్యంగా మా కాలనీవాసులు చాలా దాతల సహకారంతో ఏర్పాటు చేశాం. అప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ఒత్తిడులు ఏర్పాటు జరిగింది. ఆయన విగ్రహం పెట్టాలంటే ఆయన ఎట్లయితే ఆంగ్లేయులపై ఎట్లా పోరాడినాడో అంత పోరాటం మేము చేయాల్సి వచ్చింది ఆయన విగ్రహం పెట్టాలని. తర్వాత ఆ విగ్రహం సోమ అఖిలక్ష్మి గారి ఆధ్వర్యంలో రామశేష విగ్రహం ఏర్పాటు చేశాం. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వర్ధంతి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మన విగ్రహం పెట్టిన తర్వాత చాలా మందితో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయింది. తప్పకుండా మన ఎంపీ గారు కూడా చెప్పారు, తప్పకుండా ఎయిర్పోర్ట్లో ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం చూస్తే మేము వృద్ధాశ్రమాలకు పోయి మన కాలనీలో అనేక అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లకు కూడా దాతల సహకారంతో టోపుల పనులు ఇస్తున్నాం. కొంతమంది మన పొడుగులు కూడా ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు పొడుగులు ఏర్పాటు చేశారు. బ్రహ్మారెడ్డి గారు టోపుల పనులు ఏర్పాటు చేశారు. ఇట్లా కార్యక్రమాలు చేస్తూ మెంబర్షిప్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని మేము సభకు తెలియజేస్తున్నాం. జి వెంకట్రామరెడ్డి గౌరవాధ్యక్షుడు. ఉయ్యాలవాడ
నరసింహారెడ్డి సేవా సమితి కస్తూర్బారెడ్డి పిల్లలు, రవీంద్ర కాలేజ్ పిల్లలు, కేటీఆర్ అందరూ కూడా ఎంతో దేశభక్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా సేవా సమితి తరఫున మంచి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్ తరాలకు ప్రేరేపించే విధంగా వారిలో దేశభక్తి నెలకొల్పే విధంగా ఓ దేశభక్తి ఉద్యమం అనే పేరుతో మనం ముందుకు పోవాలని మేమంతా కలిసి ఒక ఆలోచనలో ఉన్నాము. మన రాష్ట్రం అంతా కూడా ముందు కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చరిత్ర విస్మరించినా కూడా ఆయనకు తగిన న్యాయం చేయకపోయినా కూడా మనమంతా కర్నూలు నగరం నుంచి పాటుపడి ఆయన కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఎంపీ గారి యొక్క కృషితో దేశవ్యాప్తంగా కూడా ఒక దేశ నాయకుడిగా ఆయనను గుర్తించేలాగా కృషి చేస్తామని అది చేసి తీరుతామని మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తదుపరి ఆలోచన ఏముందని చూసినట్టయితే సేవ చేయొచ్చు ఈ సర్వీస్ ద్వారా. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ, ఆయన ఐడియాస్, ఆయన సాక్రిఫైస్ అవన్నీ కూడా మేము లోపల పెట్టుకొని గుండెల నిండా పెట్టుకొని ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విపరీతంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కర్నూలు నగరంలో బ్రహ్మాండంగా చేసేదానికి అందరూ మా చాలా 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 ఇంటెన్సిటీతో ఉన్నారు. సో మేము చేసే రాబోయే రోజుల్లో మేము ఇచ్చేటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. అవి చేసి తీరుతాం. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్స్ తొందరలోనే వస్తా, నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా. తమ్మి శ్రీనివాస్, నీ కుటుంబ బాధ్యత నాది. హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందరలోనే వస్తా, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీకు కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్ష కట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా అంగడగడ అయిపోయిందన్న. అన్న 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది అన్న, నా మీద అభిమానంతో నీ బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టిండు. అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. ఇక్కడి నుంచి నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిర్రాలు పని చేయక వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు నీకు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. మీరు బాధపడదు, మీకు మేము ఉన్నాం. ఈ హోటల్ మళ్ళీ ఎప్పలేక చాలే చెప్తా. నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ హోటల్ పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ హోటల్ చాలేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు. చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు. ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మన సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ తెలుగు భాషపైనే ఆధారపడ్డాయన్నారు. ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పని ఆనందం కలుగుతుందన్నారు. మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ డబ్ల్యూ సీతారాం చంద్రశంకర్, కల్కొన్ వాసు, రామనయ్య, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Nice.
ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము, తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుతున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. 1952లో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో. ఏది మన మాతృభాష మూమెంట్లో. విదేశాలకు పోయినా ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2-3 కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. మన గుండె ఒక రకమైన పాజిటివ్ అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష అభివృద్ధికి, ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను, ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years 6 years వరకు మాత్రము మాతృభాషలోనే, తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ 2 స్టేట్స్లో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలని నేను మరి కోరుకుంటూ ఈరోజు ఈ వాసు గారు, సుస్వరం వాసు గారు ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, దీనికి మన గల్కురా సారు, డబ్ల్యూ సీతారాం సారు, మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది రాఘవేంద్ర మా బావని, ఎంతోమంది వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్. రహదారి పనులకు అడ్డుగొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సార్ అందరూ నాకు ఇచ్చిన అది వేరు ఇది వేరు, నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? 5 పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేంది ఇబ్బంది పెట్టకు, దయచేసి మీరు ఏమన్నా పని అన్న అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన వాళ్ళు చాలా మంది నా వల్ల న్యాయం లేదా? నీకు పడ్డదే సరిగ్గా రేటు, నీకు పడ్డదే సరిగ్గా రేటు, 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ
ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలల వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు తీసుకోవాలా ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పు. తీసుకుపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు ఇన్నూరు సార్, నా మాట ఇన్నూరు ఒకటి సార్. సార్ నా మాట ఇన్నూరు సార్. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. రేనాటి సూర్యుడిగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకడు. ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం అన్నారు. మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేర్చండి, కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే నేను ఏం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది.
ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి. మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అర్ణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్లు వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం, మణి నాయకులు మునిరత్నం, కనకరాజు, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం జరిగే బాధ్యత మనం తీసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే జరగదు. ఆవేశపడి మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఉండి ఓపికగా మీ యొక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకురండి, ఆఫీసర్ల దృష్టికి. దాన్ని ఏ విధంగా చేయాలో, ఒకవేళ చిన్న ఏమైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి ఏం చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబద్ధాలకు పోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మన పేరు వచ్చేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీరు అందరూ పేరుతో అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు.
అని కూడా చూడకుండా ఫారెస్ట్ పోలీసులు బూట్ కాళ్లతో తన్నారు. పోలీసుల దాడిలో నేను స్పృహ తప్పి పడిపోతే యాక్టింగ్ చేస్తుందని కాళ్లతో తన్నారు. ఒక్కో పోలీస్ ఒక్కో తాడును తెచ్చి మాలో కొందరిని కట్టేసి తీసుకుపోయారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లో పంట చేయడానికి లంచం అడిగారు. పోలీసులు ఇప్పటికీ మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ జేసీబీలతో వచ్చి పొలం తవ్వుతూ మాపై దాడి చేశారు. పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రైతులు. పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినారే అందులో మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిస్తా అంటే నేను ఇట్లా అడ్డం పైన నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డా బూట్లతో అనుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్. అంతే యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అనుడు. మేము పత్తి ఎడుకున్నారు సార్ ఉన్నారు. ఇప్పుడు కథం పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాను. రేపటిలోని కథం జేసీబీలు తెచ్చి తోడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్, మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనబడకుండా తీసుకుపోయారు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.